ఓట్ మీల్ మాత్రమే తినాలా? మన సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ లైక్ ఇడ్లీ, దోస తింటే ఫ్యాట్ లాస్ అవ్వలేమా? మాట్లాడుకుందాం గానీ ఫాలో చేయండి. ఫస్ట్ మీ ఫ్యాట్ లాస్ అనేది ఇట్స్ డిపెండ్ ఆన్ హౌ మెనీ క్యాలరీస్ యు ఆర్ టేకింగ్. సో ఇక్కడ పోర్షన్ కంట్రోల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్, మన సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్‌లో లైక్ ఇడ్లీ, దోస వీటన్నిటిలో ఇవన్నీ ప్రోటీన్ రిచ్ కాదు. ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ రిచ్. చాలా పుష్కలంగా మనకు కార్బోహైడ్రేట్స్ అనేవి దీంట్లో ఉంటాయి. సో మనకి ప్లేట్ బ్యాలెన్స్డ్‌గా ఉంటే లైక్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ అన్ని బ్యాలెన్స్డ్‌గా ఉంటే మనం తినొచ్చు. లైక్ ఇప్పుడు ఇడ్లీ తిని, దోస తిని కూడా ఫ్యాట్ లాస్ అవ్వచ్చు. లైక్ ఇప్పుడు ఒక 4 ఇడ్లీ తినే దగ్గర ఒక 3 ఇడ్లీ తినేసి యాడ్ సమ్ ప్రోటీన్ లైక్ బాయిల్డ్ ఎగ్స్ కానీ లేకపోతే వెజిటేరియన్ అయితే పన్నీర్ కానీ ఇట్లాంటిది యాడ్ చేసుకోండి. లైక్ దోశ తిన్నా సేమ్. సో మనం ఇడ్లీ, దోశ తినుకుంటా కూడా మనం మన ఫ్యాట్ లాస్ జర్నీని కంటిన్యూ చేయొచ్చు. కంపల్సరీగా ఓట్ మీల్ తినాలి, కంపల్సరీ ఇంగ్లీష్ బ్రేక్‌ఫాస్ట్ చేయాలనాల్సిన అవసరం లేదు. హౌ మెనీ క్యాలరీస్ యు ఆర్ హ్యావింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ప్లేట్ ఎంత బ్యాలెన్స్డ్‌గా ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మళ్ళీ ఇక్కడొచ్చి పూరి విత్ చికెన్ కర్రీ, ఎగ్ బోండా తింటా వద్దు. ఇవన్నీ వద్దు.